అందుకే ఈ సమరయ ప్రాంతము ఇటువైపు గలిలయ ప్రాంతానికిని, అంటే ఉత్తరం వైపున గలిలయ ప్రాంతానికిని, దక్షిణ వైపున యూదా ప్రాంతానికి మధ్య ఉంటుంది సమరయ ప్రాంతం. అంటే వీరు అంటరాని వారు, యూదులకు అన్యులకు పుట్టిన పిల్లలే, అంటే ఆంగ్లో ఇండియన్స్ లాగా. కానీ ఇటు యూదులు వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. యూదులు ఒకవేళ యూదా ప్రాంతాన్ని నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో ఈ ప్రాంతం ఉంది. అయినప్పటికీ ఆ భూభాగాన్ని వారు తొక్కకుండా పడమర వైపున ఉన్నటువంటి మధ్యధరా సముద్ర తీరాన్ని కానీ, తూర్పు వైపున ఉన్న యోర్దాన్ నదీ తీర ప్రాంతాన్ని కానీ నడిచిపోయేవారు. అంత హేళనగా, అంత తక్కువగా ఆ సమరయలను చూసేవారు. ఇది వారిని న్యూనత భావానికి గురి చేయడం కాదా, వారిని నలిపివేయటం కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చెరలో ఉన్న వారికి, నలిగిన వారికి విడుదల కలుగుతుంది అని ప్రకటించడానికి వచ్చాడు కనుక సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను రక్షించి ఆమె ద్వారా ఆ గ్రామానంతటిని రక్షించినట్టు మనం చూడగలం.